సత్యదర్శనం. ముందు మాట, ఒక మనిషి 100 సంవత్సరాలు బ్రతికితే అతడు బ్రతుకుతున్న మొత్తం రోజులు ఎన్నో ఎప్పుడైనా ఆలోచించారా? సంవత్సరానికి 365 రోజులు చొప్పున 100 × 365 36,500 రోజులు. అంటే 100 సంవత్సరాలు ఒకడు బ్రతికితే అతడు బ్రతుకుతున్న రోజులు 36,500 రోజులు అన్నమాట. అయితే ఇప్పటి కాలాన్ని బట్టి 100 సంవత్సరాలు ఎవరు బ్రతుకుతున్నారు? అన్నీ బాగుండి 60 ఏళ్ళు బ్రతికితే చాలు. ఆ తర్వాత బ్రతికిన వాళ్ళు తిట్టి వీళ్ళు కొట్టి ఏ పని చేసుకోలేక నానా యాతన పడాలి. కాబట్టి 60 ఏళ్ళు చాలనుకుందాం. ఈ 60 సంవత్సరాలకు రోజులు లెక్క వేస్తే 60 × 365 మొత్తం 21,900 రోజులు. ఇందులో ఇప్పటికే 30 సంవత్సరాల వయసు వారికి సగం జీవితం అయిపోయింది. ఇక మిగిలిన శేషం 10 లేక 11,000 రోజులు కూడా లేవు. ఈ శేష జీవితం కూడా ఖచ్చితంగా బ్రతుకుతామని గ్యారంటీ లేదు. పెద్దలు అన్నారు దినగండం 100 ఏళ్ల ఆయుష్ అని. కానీ దినగండం కాదు, క్షణగండం. అవును, ఏ క్షణం మన బ్రతుకు ముగుస్తుందో మనకు తెలియదు కదా. ఇదంతా ఎందుకు చెప్పానంటే జీవితం ఎంత చిన్నదో అర్థం చేసుకోవడానికి. కనీసం 30,000 రోజులు కూడా బ్రతకని ఈ మనిషి ఇక్కడే స్థిరంగా ఉండాలని ఎన్ని ఆలోచనలు చేస్తాడో, ఎంత తపన పడతాడో. నికరం లేని జీవితం మీద భ్రాంతి పెంచుకొని తనను తాను ఎంత మోసం చేసుకుంటున్నాడో ఒక్కసారి ఆలోచించండి. సత్యాన్వేషకులుగా దయచేసి కొంత సమయమైనా వెచ్చించి ఈ సందేశాన్ని సావధానంగా విని ఆలోచించి స్పష్టంగా ఒక నిర్ణయానికి రండి. తర్వాత విందాంలే అని అనుకుంటే ఒక్క దినాన నీవు పశ్చాత్తాపపడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. గనుక దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఈ సందేశాన్ని పూర్తిగా వినండి. ధన్యులు కాగలరు, నెమ్మది పొందగలరు, మోక్షానికి చేరగలరు. ప్రేమతో మీ శ్రేయోభిలాషి. ప్రపంచ దేశాలలో పెక్కు దేశాలను జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ చక్రవర్తులలో ప్రసిద్ధిగాంచినవాడు. ఘోరమైన యుద్ధాలు జరిగించి రక్తపాతాన్ని సృష్టించి ఎంతోమంది ప్రాణాలను తీసి రాజ్య విస్తరణ జరిగించాడు. ఆయనకు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చినదట. జ్వరమే కదా, తగ్గిపోతుందిలే అని అనుకున్నాడు. కానీ చూస్తూ ఉండగా ఆ జ్వరం ఎక్కువై తీవ్ర రూపం దాల్చి భయంకరమైన విషజ్వరంగా మారింది. వైద్యులు ఎంత ప్రయత్నించి ఎన్ని రకాల వైద్యాలు చేసినా అది అంతకంతకు ఎక్కువైంది, కానీ తగ్గలేదు. చివరకు ఆయన మరణావస్థకు చేరుకున్నాడు. ఆయన మరణించేదానికి ముందు తన దగ్గరున్న వారికి ఓ సంగతి చెప్పాడట. నేను చనిపోతున్నాను. నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని మోయడానికి ఒక శవపేటిక చేయిస్తారు కదా అని అడిగాడట. అందుకు వారు తప్పదు కదయ్యా అన్నారట. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, నా కోసం చేయించే శవపేటికకు కుడి ఎడమల నా చేతులను శవపేటికలో నుంచి బయటకు తీయనట్లు ఆ శవపేటికకు 2 రంధ్రాలు చేసి నా శరీరమంతా దానిలో ఉంచి నా 2 చేతులు ఆ రంధ్రాలలో నుండి బయటకు లాగండి. అదేవిధంగా నాకు వైద్యం చేసి కాపాడలేకపోయిన వైద్యులు నా శవపేటికను మోయాలి. అలాగే నా శవపేటికకు ముందు వెనుక వైద్యులను నడవమని చెప్పండి అన్నాడు. దేవుడు ఒక వ్యక్తికి బ్రతికే అవకాశం ఇవ్వకపోతే తాను బ్రతుకుటకు తాను చేసే ప్రయత్నాలు, వైద్యశాస్త్రం చేసే ప్రయోగాలు ఏవి తనకు ప్రయోజనం కలిగించవు అనే దానికి వారు సాక్ష్యంగా ఉంటారు. ఎందుకంటే నేను అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచమంతటిని జయించి భూమి మొత్తాన్ని, రాజ్యాలన్నింటినీ నా కైవసం చేసుకుందామనుకున్నాను. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకొని చాలా వరకు అది సాధించి కనీసం 5 సంవత్సరాలు కూడా దానిని అనుభవించకుండా చిన్న వయసులో 33 సంవత్సరాల లోపే నా బ్రతుకుని ముగించాల్సి వస్తుంది. ప్రపంచం మొత్తాన్ని నా వశంలో ఉంచగలిగాను, కానీ నా ప్రాణాలు మాత్రం నా వశంలో కాక దేవుని వశంలో ఉన్నాయని అర్థమైంది. కనుక నా బ్రతుకు ద్వారా ప్రజలకు ఎట్టి సందేశం ఇవ్వలేదు. కనీసం నా చావులోనైనా నా ప్రజలకు
ఒక సందేశాన్ని ఇవ్వాలి అనిపించింది. నాలాగే ఈ లోకాన్ని జయించాలి, సంపాదించాలి, అనుభవించాలి అని అనుకునే అమాయకపు వ్యక్తులకు నా ఖాళీ చేతుల ద్వారా ఈ సత్యాన్ని చెప్పాలి. అదేమిటంటే, నేను నా తల్లి గర్భం నుండి ఈ లోకంలోనికి ఖాళీ చేతులతో వచ్చి రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని అహర్నిశలు శ్రమించి దేశాలను జయించి సుఖం సంతోషం అనేది లేకుండా విస్తారంగా సంపాదించాను. కానీ ఊహించని రీతిలో చాలా చిన్న వయసులో అర్ధాంతరంగా నా బ్రతుకు ముగించి ఈ విధంగా సంపాదించినవేమీ తీసుకోకుండా ఇలా ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను. ఎంతటి వారి గతైనా ఇంతే అని చెప్పి కన్ను మూశాడట. నిజమే. ఈ సంగతి పరిశీలన చేస్తే చక్రవర్తులు, రాజులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, సినిమా యాక్టర్లు, పేరు మోసిన డాక్టర్లు, ఇలా ఈ లోకంలో గొప్పవారిగా చరిత్ర పుటలలోకెక్కిన అనేక మంది అగ్నిలో కాలి బూడిదగాను, మరికొందరు మట్టిలో మట్టిగాను కలిసిపోయారు, పోతున్నారు. ఇది వాస్తవం కాదనగలమా? ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు ఉంది. అలాగే ప్రతి మనిషి జీవితానికి ఆరంభం, అంతం ఉన్నాయి. ఈ ముగింపు అనేది లేకపోతే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఎంతటి వారికైనా ఏదో ఒకనాడు ఈ చావు తప్పట్లేదు కదా. అందుకే పుట్టిన ప్రతి మనిషి తన ముగింపు గురించి ఆలోచించి జాగ్రత్త పడవలసి ఉంది. కానీ చాలామంది ఈ సంగతులు అసలు పట్టించుకోవడం లేదు. తనతో పాటు జీవితాన్ని ఆరంభించిన వారు, తనకంటే వయసులో చిన్నవారు సైతం తన కళ్ళు ముందే కన్నుమూసి ఆవిరిలా మాయమవుతుంటే కల్లారా చూస్తూ కూడా వారంటే చనిపోయారులే, కానీ నేను అంత తేలికగా చావను, నేను ఇక్కడే స్థిరంగా ఉంటాను అని తన మనసుకు చెప్పుకొని మోసగించుకొని ఆ మోసంలోనే బ్రతికిడుస్తున్నాడు నేటి మనిషి. కొంతమందికి శ్మశాన వైరాగ్యం కలుగుతుంది. అనగా తమ స్నేహితుడో లేక బంధువో లేక ఇరుగు పొరుగున నివసించే వ్యక్తో చనిపోతే అతని సమాధి కార్యక్రమంలో పాల్గొన్న వారి మాటలను పరిశీలిస్తే ఎవరి నోట విన్నా ఏముంది, మాయ జీవితం, ఎంత అవస్థపడ్డాడో, చివరికి ఏం తీసుకెళ్ళాడు అని, ఇది అశాశ్వత జీవితమని, మూనాళ్ల ముచ్చటని వైరాగ్యం ఉట్టిపడుతుంది. కానీ మీకు తెలుసా, ఆ శ్మశాన కార్యక్రమం అయిపోగానే అప్పటి వరకు వైరాగ్య మాటలు పలికిన వారు వాస్తవాన్ని ఆలోచించక, మరణం తరువాత జీవితాన్ని యోచించక మళ్ళీ మాయలోనే పడి కొట్టిమిట్టాడుతూ ఉంటారు. అందుకే దాన్ని శ్మశాన వైరాగ్యం అన్నారు. అంటే శ్మశానంలో మాత్రమే ఉంటుంది, బయటికి వస్తే మాయమైపోతుంది. ఇది వింటున్న నీవు వారిలాగా ఆలోచించక కొంచెం ప్రత్యేకంగా ఆలోచించు. ఈ రోజుల్లో మనుషులు బిజీ అయిపోయారు. వాస్తవాలను ఆలోచించే పరిస్థితిలో లేరు. రోజుకు 24 గంటల సమయాన్ని మనిషికి దేవుడిస్తే కనీసం రోజులో 1 గంట సమయమైనా దేవునికి కేటాయించక 24 గంటలు తన సంపాదన, తన సుఖం, తన వారి సుఖం అంటూ ఖర్చు చేస్తున్నాడు. చివరికి కిడ్నీలు చెడిపోయో, లేక గుండె జబ్బు వచ్చో, లేక ఏ లివర్ జబ్బో, ఇక తగ్గని జబ్బు, మందులు లేని జబ్బు వచ్చి చావు దగ్గర పడుతుంటే ఆ దిక్కులేని స్థితిలో భక్తి కట్టలు తెంచుకుంటుంది. మరికొందరైతే ఆ స్థితి వచ్చినా ఆలోచించని మూర్ఖ శిఖామణులు, ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అందుకే అన్నీ బాగున్నప్పుడే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని గురించి, మన ముగింపును గురించి ఆలోచించాలి, తెలుసుకోవాలి. అసలు దేవుడు ఉన్నాడా? ప్రస్తుతం నాగరికత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నాస్తికవాదం పెరిగిపోయి దేవుడు అనేవాడు అసలు లేడు అనే స్థితికి మానవుడు ఎదిగిపోయాడు. చాలామంది మనిషి తనంతట తానే పుట్టాడని, అంచెలంచెలుగా జ్ఞానంలో ఎదిగాడని, మనిషే దేవుడని, వేరే దేవుడు లేడని నమ్మి వాదనలకు బయలుదేరారు. ఏమండి, ఏ కుండ తనంతట తాను నిర్మించుకోలేదు. కుమ్మరి చేతులతో మట్టి ముద్దను సారెపై పెట్టి కుండను నిర్మిస్తాడు. ఏ బిల్డింగ్ అయినా తనంతట తాను నిర్మించుకోలేదు, దానిని నిర్మించే మేస్త్రి ఉంటాడు. అలాగే ఇంత చక్కని సృష్టి, మనిషి జీవనానికి అవసరమైన సకల వనరులతో, ఏర్పాట్లతో నిర్మితమైన ఈ సృష్టి తనంతట తాను నిర్మితమైందా? దీనిని సృష్టించిన సృష్టికర్త ఎవరూ లేరా? ఎంత విడ్డూరం!
కుండ ఉంది అంటే దాన్ని చేసిన కుమ్మరి ఉన్నాడు. చక్కని భవంతి ఉంది అంటే దానిని నిర్మించే మేస్త్రి ఉన్నాడు. అలాగే సృష్టి ఉంది అంటే దానిని నిర్మించిన సృష్టికర్త ఉన్నాడు అని అర్థం. భూమికి సూర్యునికి మధ్య దూరం కొంచెం ఎక్కువైతే భూమి మంచులా గడ్డ కట్టుకుపోతుంది. ఆ దూరం కొంచెం తక్కువైతే భూమి కాలి బూడిదైపోతుంది. సరిగ్గా భూమి ఎంత దూరం ఉంటే భూమి మీద ప్రాణికోటి బ్రతకడానికి వీలవుతుందో, ఋతువులు ఏర్పడడానికి అవకాశం ఉందో ఆ విధంగా ఏర్పాటు చేయబడింది. ఇవి ఇలా యాదృశ్చికంగా అనుకోకుండా ఏర్పడినాయా? ఇంకో సంగతి ఆలోచిద్దాం. మనం పుట్టినప్పటి నుండి చూస్తున్నాం, భూమి మీద నిర్విరామంగా ప్రసరించే జీవవాయువు అంటే గాలి సంగతేంటి? ప్రకృతి మొత్తంలో వీచే గాలి ఒక 5 నిమిషాలు టక్కున ఆగిపోయిందనుకో, ప్రకృతిలోని జీవకోటి మొత్తం ఎక్కడికక్కడే చచ్చి కొయ్య బొమ్మల్లా నీలుక్కుపోయే పరిస్థితి. కానీ అలా జరగకుండా నిర్విరామంగా ఈ జీవవాయువు ప్రసరిస్తూ ఉంది, అనేక జీవులను బ్రతికిస్తూ ఉంది. దీనికి కారణం ఎవరు? మరో సంగతి, మనిషి శరీర నిర్మాణాన్ని పరిశీలిస్తే ఏ కొంచెం ఇంగితం ఉన్న వారికైనా తెలుస్తుంది మనిషి తనకు తాను సృష్టించుకోలేడని. కానీ ఒక వ్యక్తి చేత ప్రత్యేకంగా ప్రతి అవయవం, ప్రతి భాగం, ప్రతి నరం, ప్రతి కీలు, ప్రతి నాడి సమస్తము ఖచ్చితంగా రూపించబడ్డాయని తెలుస్తుంది. అదేవిధంగా పునరుత్పత్తికి ఉపయోగకరంగా స్త్రీకి ఉండవలసిన అవయవాలు, పురుషునికి ఉండవలసిన అవయవాలు పురుషునికి ఎవరిచ్చారు? ఒక వ్యక్తి స్పష్టంగా ఆలోచించి నిర్మించినట్లు లేదు. స్త్రీ గర్భంలో శిశువు ఏర్పడి ఆ బిడ్డ జన్మించగానే వాని ఆకలి తీర్చడానికి తల్లి నుండి పాల ఉత్పత్తి ఏర్పడుతుంది. ఆ పుట్టినవాడు 6 నెలలు వయసు వచ్చేసరికి ఆ పాల బలం చాలదు గనుక ఆహారం తినడానికి, నమిలి మింగడానికి దంతాల ఉత్పత్తి. ఇలా పరిశీలిస్తూ పోతే ఎన్నో సంగతులు కనబడతాయి. పరమాణువు కంటే చిన్నగా ఉండే బీజకణం 6 అడుగుల దేహంగా సకల అవయవాలతో రూపుదిద్దుకుంటుంది. ఇది ఎలా సాధ్యం? ఇది యాదృశ్చికమా? ఒక విత్తనం నాటితే భూమి ఆ విత్తనాన్ని మొలిపించి 100,000 కాయలు కాస్తుంది. ఆ ఉత్పత్తి చేసే శక్తి భూమికి ఎవరిచ్చారు? ఎందుకు ఉంది? శనగకాయ, అరటికాయ, నారింజకాయ ఈ పండ్లన్నిటిపైన భద్రతా కవచాలను ఏర్పరిచింది ఎవరు? దేవుడు లేడు, దేవుడు లేడు అని వాదించే వారి చావును ఆపగలుగుతున్నారా? చావకుండా మనిషిని శాశ్వతంగా బ్రతికి ఉండేటట్లు చేయగలుగుతున్నారా? మనిషి తనంతట తాను జీవకణాన్ని తయారు చేయగలడా? ఇలా అడుగుతూ పోతే కొన్ని వేల ప్రశ్నలు దేవుడు లేడు అనే వ్యక్తిని ప్రశ్నించాల్సి వస్తుంది. వాటికి జవాబులు ఉండవు. కానీ దేవుడు లేడు అని ఆనందపడుతున్నారు కొందరు. అసలు ఇదంతా ఎందుకు? దేవుడు ఉన్నాడని నమ్మడం మంచిదా, లేడని నమ్మడం మంచిదా? మనలో ఎంతటి వాడికైనా చావు తథ్యం. కాబట్టి మనం మరణించిన తరువాత స్థితి ఆలోచిద్దాం. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు దేవుడు ఉన్నాడని నమ్మాము, జాగ్రత్త పడ్డాం. తరువాత ఒకరోజు మరణించామనుకోండి, మనం మరణించిన తరువాత అప్పటి వరకు మనం ఉన్నాడనుకున్న దేవుడు లేడు. అందువలన మనకేమైనా నష్టమా? కానీ మనం భూమి మీద బ్రతికినన్నాళ్ళు దేవుడు లేడు, జీవుడు లేడు అని బ్రతికి తీరా మరణించాక మనం లేడు అనుకున్న దేవుడు ఉన్నాడనుకోండి, ఏమిటి పరిస్థితి? కాబట్టి జ్ఞానం పేరుతో దేవుడు లేడనే పిచ్చి తర్కాలకు పోక దేవుడు ఉన్నాడని పసిబిడ్డలాగా స్వచ్ఛంగా నమ్మడం ఎంతైనా మంచిది. ఆయనను గుర్తించి, గౌరవించి, ఆరాధించి సేవించడం ఎంతైనా ఉత్తమం. అయితే దేవుడు ఉన్నాడా, మాకు చూపించు, చూస్తాం అని నాస్తిక సోదరులు అంటారు. సోదరా, తప్పక చూస్తావు. దానికి ఓ సమయం ఉంది. నీవేమీ మృత్యుంజయుడవు కాదు. నీవు ఈ లోకాన్ని వదిలే గడియ ఒకటి ఉంది. ఆ దినాన నీవు తప్పక ఆయనను కన్నులారా చూస్తావు. ఆ దినాన ఆయన లేడు అని ప్రజలు నమ్మించడానికి నీ మేధాశక్తినంతా దారపోసి నీవు చేసిన ప్రచారాలు, ఉపదేశాలు, రచనలు అన్నీ గుర్తు చేసుకొని గడగడ వణికే రోజు వస్తుంది. కనుక
ముందుగానే జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాను. మనిషి మరణం తరువాత ఏం జరుగుతుంది? మరణం తరువాత పరిస్థితి గురించి మత గ్రంథాలు రకరకాల వివరణలు ఇచ్చాయి. వాటిని పరిశీలించి ఒక మంచి అభిప్రాయానికి మనం రావాల్సి ఉంది. మనిషి శరీరం చనిపోయిన తర్వాత ఆత్మ బ్రతికే ఉంటుంది అని దాదాపు అన్ని మత గ్రంథాలు సాక్ష్యమిచ్చాయి. అయితే ఈ ఆత్మ ఏమవుతుంది అనే దాని విషయంలో ఒక్కొక్కటి ఒక్కో వివరణ ఇచ్చాయి. ఇక్కడే మనం కొంచెం పరిశీలించాలి. మన హైందవ గ్రంథాలలో మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ మళ్ళీ మరో శరీరంలో ప్రవేశించి మరో జీవిగా జన్మిస్తుంది అని ఒక వాదన. దీనితో పాటు మనిషి చనిపోగానే ఆత్మ దేవుని వద్దకు వెళ్ళి తీర్పు ఎదుర్కొంటుంది. అక్కడ దోషిగా తేలితే నరకానికి వెళుతుంది, నిర్దోషిగా తేలితే మోక్షానికి వెళ్తుంది అని రెండవ వాదన. ఈ రెండింటిని పరిశీలిస్తే రెండవ వాదన సమంజసం అనిపిస్తుంది. మొదటి వాదన అసమంజసం, అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆత్మ శరీరాన్ని వదిలి మరొక శరీరంలో ప్రవేశించి మళ్ళీ మళ్ళీ పుడుతుంటే జీవుల అభివృద్ధి ఉండదు. ఉదాహరణకు దేవుడు తన సృష్టిలో మొదట 1,000 మందిని చేశాడనుకో. శరీరం చనిపోయాక అవే ఆత్మలు జన్మిస్తాయి గనుక ఆ 1000 సంఖ్య పెరగకూడదు. ఎందుకంటే ఆ ఆత్మలే కదా మళ్ళీ మళ్ళీ పుడుతున్నాయి. మరి పరిస్థితి అలా ఉందా? ప్రారంభంలో కొద్ది మందిగా ఉన్న ఈ ప్రపంచ జనాభా రాను రాను విపరీతంగా పెరగడం చూస్తున్నాం. ఆ ప్రారంభంలోని ఆత్మలే మళ్ళీ మళ్ళీ పుడితే సంఖ్య పెరగడం అసలు సాధ్యం కాదు. పైగా అలా మళ్ళీ మళ్ళీ పుట్టించడం వలన దేవుడికి వనగూరే ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఇక రెండవ వాదనకొస్తే దీనితో దాదాపు ఇతర మత గ్రంథాలన్నీ మన గ్రంథంతో ఏకీభవించాయి. అదేమిటంటే మనిషి మరణించిన తరువాత ఆత్మ తీర్పుకు గురవుతుంది, అంతేగాని మళ్ళీ జన్మించడం లేదు. ఆ తీర్పులో తాను చేసిన పాప పుణ్య కర్మ ఫలితాన్ని తరువాత జీవితమంతా అనుభవిస్తుంది. ఇలా చేయడం వల్ల దేవుని కార్యానికి ఒక అర్థం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ తీర్పు వలన పాపాత్ములు శిక్ష అనుభవించడం, నీతిమంతులు యుగ యుగాల నిత్య ఆనందంలోనికి ప్రవేశించడం జరిగిపోతాయి. ఇలాగే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? నీవేమైనా చూసి వచ్చావా అని కొంతమంది నన్ను ప్రశ్నిస్తారని నాకు తెలుసు. అయితే ఈ సంగతి కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మరణం తరువాత దేవుని తీర్పు, నరక శిక్ష ఉందని నమ్మడం మంచిదా, లేదు అని నమ్మడం మంచిదా? పెద్దలు చెప్పారు, కీడెంచి మేలెంచు అని. అంటే మొదట నెగిటివ్గా ఆలోచించాలి, తరువాత పాజిటివ్గా ఆలోచించాలి. మనం దేవుని తీర్పు, నరక శిక్ష ఉన్నవని నమ్మి జాగ్రత్తలు తీసుకున్నాం. తీరా మనం చనిపోయాక చూస్తే అవి లేవు. దాని వలన మనకు ఏమైనా నష్టం కలుగుతుందా? కలుగదే. కానీ ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేసి మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి చనిపోయిన తరువాత మనం లేవు అనుకున్న తీర్పు, నరకం ఉంటే అప్పుడు మన గతేమిటి? విఘ్నులు ఒక్కసారి ఆలోచించండి. ఇక ఆ సమయంలో మనకు దిద్దుకునే అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా నేడు అను సమయం ఉండగానే మనం వాటి గురించి ఆలోచించి జాగ్రత్త పడడమే జ్ఞానం అనిపించుకుంటుంది. కానీ అవి ఒట్టివేనని త్రోసివేయడం మూర్ఖత్వమే అవుతుంది. ఒక ఆత్మను దేవుడు నరకానికి ఎందుకు పంపుతాడు? భూమి మీద జీవించిన కాలంలో మనిషి చేసిన పాపకర్మలను బట్టి మానవుని ఆత్మను దేవుడు నరకానికి పంపుతాడు. ఇంతకీ అసలు పాపం అంటే ఏమిటి? దేవుడు ఏది చెయ్యవద్దు అని చెప్పాడో అది చెయ్యడమే పాపం. ఏది చెయ్యమని చెప్పాడో అది చెయ్యకపోవడం కూడా పాపమే. ఇప్పుడు మనం మనుషుల జీవితాన్ని చూస్తే 100 మందిలో ఒక్కడు కూడా దేవుణ్ణి గౌరవించడం లేదు. పూర్తిగా ప్రతిదినం ఏదో సందర్భంలో మాట ద్వారానో, క్రియ ద్వారానో, తలంపు ద్వారానో, నడతలోనో, పడకలోనో ఏదో ఒక విధంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూనే ఉన్నాడు. ఏ పాపం చేయని వ్యక్తి ఒక్కడు కూడా ఈ భూమి మీద లేడు. ఇంకా చెప్పాలంటే మనిషి జన్మతః కూడా పాపే. ఎందుకంటే పుట్టే ప్రతి బిడ్డకి
తండ్రి నుండి వారసత్వంగా వ్యాధి ఎలా సంక్రమిస్తుందో అలాగే పాపపు స్వభావం కూడా సంక్రమిస్తుంది. అంటే పుట్టుకతోనే స్వభావ సిద్ధంగా పాపంతో పుడుతున్నాం. కనుకనే చిన్న ప్రాయం నుంచే పాపపు ఆలోచనలు అలవాట్లతో పెరుగుతున్నాం. జన్మతః కర్మన అందరూ పాపులుగా ఉన్నారు గనుక మరి ఈ లెక్కన చూస్తే మనుషులందరూ నరక శిక్షకి వెళ్లాల్సిందేనా? ఖచ్చితంగా. ఎందుకనగా పాపాదవశ్యం మరణం ప్రయాతి, పాపాదవశ్యం నరకం ప్రయాతి అంటున్నది మన ఆర్య ధర్మశాస్త్రం. పాపాత్మునికి మరణం నరకం తప్పవు. మరి ఈ పాపం నుండి నరకం నుండి బయటపడే మార్గం ఏది? ఈ పాపం నుండి విడుదల పొందడానికి మతాలు మత గ్రంథాలు చెప్పిన మార్గములేమిటి? ముందుగా ఇస్లాం మతంలో ముస్లిం సోదరులు ఏది నమ్ముతున్నారు అని వారిని ప్రశ్నించి చూశాను. నేను వారిని, అయ్యా, మనిషి జన్మతః పాపి, కర్మల్లో కూడా పాపం చేస్తున్నాడు, ఆ పాపానికి ఘోర నరక శిక్ష ఉన్నదని మత గ్రంథాలు ముక్త కంఠంతో సాక్ష్యమిస్తున్నాయి. మరి మీరు నమ్ముతున్న ఇస్లాం మత ధర్మంలో పాపం నుండి బయటపడి నరకాన్ని తప్పించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగాను. అందుకు వారేది నమ్ముతున్నారో అది చెప్పారు. అదేమిటంటే, మా మతంలో పాపాలన్నిటిలో అసలు పాపం, ముఖ్యమైన పాపంగా పరిగణించబడే పాపం అల్లాహుకు తప్ప ఇతర దేవతలకు మొక్కడం, వారిని అల్లాహ్తో సమానంగా చేయడం. ఇదే పెద్ద పాపం. ఇదిగాక మిగిలిన పాపాలు ఏవైనా అవి పాపాలుగా ఎంచబడవు అని ఒకరన్నారు. ఇంకా మరొక ఆయన ఈ విధంగా అన్నారు, ఒక పాపం మన ద్వారా జరిగినప్పుడు ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడితే పాపం పోతుంది అన్నారు. అంతేకాదు, మక్కా యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేసి వస్తే జీవితంలో చేసిన పాపాలు మొత్తం పోయి మోక్షం సిద్ధిస్తుంది అన్నారు. ఇంకా ఏమన్నారంటే, రోజు నమాజు చేయడం, ఉపవాసాలు పాటించడం, దాన ధర్మాలు చేయడం వలన కూడా పాపాలు పోతాయని చెప్పారు. నా మనస్సాక్షితో ధర్మానుసారంగా ఆలోచిస్తే పాపం పోగొట్టుకొని మనిషి మార్పు నొంది స్వర్గానికి చేరడానికి వారు చెప్పిన సంగతులు సరిపోవని నాకు అర్థమయ్యి నేను వారిని ప్రశ్నించాను. ఎందుకంటే దేవుడు ధర్మం తప్పకూడదు, న్యాయం తప్పకూడదు. అలా ధర్మం తప్పేవాడు దేవుడు కాజాలడు. కాబట్టి వారు చెప్పినట్లు పాపం చేసి పశ్చాత్తాపపడితే ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెడతాడు అనేది నిజమైతే మనిషి పాపం చేయడం మానేస్తాడా? ఇంకా చేస్తూనే ఉంటాడా? చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే పశ్చాత్తాపడితే పాపం పోతుంది కదా. అందుకనే మరలా నేను ఈ విధంగా అడిగాను, అయ్యా, నేను ఒక వ్యక్తిని హత్య చేశాను, అతని కుటుంబం నాశనమైంది. ఆ తర్వాత నేను పశ్చాత్తాపపడ్డాను, నమాజులు చేశాను, ఉపవాసాలు ఉన్నాను, హజ్ యాత్ర చేశాను, దాన ధర్మాలు చేశాను. ఇవన్నీ చేశానని దేవుడు నేను చేసిన దుర్మార్గాన్ని విడిచిపెడతాడా? ఒకవేళ విడిచిపెడితే నా వలన హత్య గావించబడిన వ్యక్తికి, నాశనమైన అతని కుటుంబానికి దేవుడు ఏం సమాధానం చెప్తాడు? అప్పుడు దేవుడు న్యాయస్థుడవుతాడా? మరి న్యాయం ఏమిటి? తప్పు చేసిన వాడిని శిక్షించడమే న్యాయం. ఈ సంగతి ముస్లిం సోదరులు ఆలోచించడం లేదు. ఇలానే పాపాలు పోతాయని గట్టిగా నమ్ముతున్నారు. ఇది వింటున్నా మీరు ఆలోచించండి, వారు నమ్ముతున్నది సమంజసమేనా? ఇక నేను పుట్టి పెరిగిన హిందూ మతంలో పాపాలు పోవాలంటే ఏం చేయాలి అని అన్వేషించాను. హైందవ పురాణాల్లో ఒక విధంగాను, వేదాలలో మరొక విధంగాను పాపాల నుండి విడుదల కలిగే మార్గాన్ని సూచించారు. ముఖ్యంగా 100కి 99 మంది హిందూ సోదరులు నమ్ముతున్నది ఏమిటంటే, మనం చేసిన పాపాలకు ప్రతిగా స్వామివారికి ఏదో ఒక అర్పణ ఇస్తే మనం చేసిన పాపాలన్నీ పోయి మనకు మోక్షం సిద్ధిస్తుంది అని. అందుకే ఆకుపూజ, బిల్వార్చన, తైలాభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, నెయ్యాభిషేకం, కోటి దీపార్చన, సహస్రార్చన, కుంకుమార్చన, కుంకాభిషేకం, పుష్కర స్నానం, పుణ్యనదీ స్నానం, గోదానం, భూదానం, జపం, తపం, వ్రతం, మండల దీక్ష, మాలధారణ, నిలువు దోపిడీలు, తలనీలాలు, అగరబత్తీలు, కొబ్బరి టెంకాయలు, మంగళహారతులు ఇవన్నీ అర్పిస్తున్నారు. అయితే ఇక్కడ మరో ప్రశ్న కలుగుతుంది. అదేమిటంటే, తప్పు చేసిన వారిని శిక్షించడం న్యాయమా? వారి దగ్గర ప్రతిఫలాన్ని తీసుకొని విడిచిపెట్టడం న్యాయమా? నిజంగా మనం ఇచ్చే అర్పణలు దేవుడు తీసుకుంటున్నాడా?
పాపం చేసి మనం ఇచ్చే అర్పణలను దేవుడు తీసుకొని మనల్ని విడిచిపెడితే దేవుడు మన పాపంలో పాలిభాగస్థుడవుతాడు కానీ న్యాయాధికారి ధర్మవంతుడు ఎలా అవుతాడు? ఒకవేళ దేవుడు మనం ఇచ్చేవి తీసుకొని మన పాపాన్ని వదిలేసేది నిజమే అయితే పాపం చేసేవాడు మానుకుంటాడా? ఇంకా 4 చేస్తాడా? కాబట్టి ఈ విషయంలో మనవారు చేస్తున్నది సరి అయినది కాదు. 100కి 100% దేవుడు మనం ఇచ్చే అర్పణలను తీసుకోడు. అవి ఆయనకు చెల్లవు. జ్ఞానం కలిగిన వారు నేను చెప్పే సంగతులు ఆలోచిస్తారు, జ్ఞానం లేనివారు ఆవేశపడతారు. అయితే హైందవ గ్రంథాలలోనే వేద గ్రంథాలలో కొన్ని బ్రాహ్మణాలలో ఆర్య ఋషులు మరొక వాదన వినిపించారు. అదేమిటంటే పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అనగా నేను పాపిని, పాపకర్మలు చేస్తున్నాను, నా ఆత్మ కూడా పాపంలోనే ఉన్నది, నేను పాపంలోనే పుట్టాను. ఓ కృపగల దేవా, వాత్సల్యం చూపువాడా, నా పాపముల నుండి బయటపడడం, వాటిని వదిలించుకోవడం నాకు చేత కాదు. నీవే ఏదైనా దారి చూపిస్తే తప్ప నాకు దిక్కు లేదు అని అర్థం. అనగా మనిషి చేసే పాపకర్మలు తొలగిపోయి శిక్షను తప్పించుకోవాలి అంటే దేవుడే ఏదైనా దారి చూపాలి తప్ప మానవుడు తనంతట తాను పాపాన్ని తొలగించుకోలేడు. ఈ మాటతో క్రైస్తవ విశ్వాసం కూడా ఏకీభవిస్తుంది. అసలు క్రైస్తవులు నమ్ముతున్నది ఏమిటి? పాపం చేసిన మానవుడు శిక్ష పొందుటే న్యాయము అని బైబిల్లో ధర్మశాస్త్రం ప్రకటించింది. ఇక్కడే ఒక చిక్కు సమస్య ఉంది. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మన అందరికీ తండ్రి, అదే సమయంలో న్యాయాధిపతి కూడా. ఇప్పుడు మన విషయమై తండ్రిలా ఆలోచించాడనుకో, మన పాపాల్ని విడిచిపెడతాడు, అప్పుడు మనం సంతోషిస్తాం. కానీ న్యాయం దేవుని ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. ఎందుకంటే దేవుడు న్యాయాన్ని గౌరవించాల్సిందే, లోబడాల్సిందే. అలాగని న్యాయాన్ని గౌరవించి మనల్ని శిక్షిస్తే న్యాయం సంతోషిస్తుంది, కానీ మనం దేవుణ్ణి నిలదీసే అవకాశం ఉంటుంది. అది ఏమనగా, తండ్రి నీవు భవిష్యత్ జ్ఞానివి కదా, మమ్మల్ని సృష్టించక మునుపే మేము ఎలాంటి వారమో ఏమవుతామో నీకు తెలియదా? అసలు నీకు ఉనికిలో లేని మమ్మల్ని సృష్టించడం ఎందుకు? మేము నీకు వ్యతిరేకంగా పాపం చేయడం ఎందుకు? నీవు మమ్మల్ని నరకానికి పంపడం ఎందుకు? అసలు మమ్మల్ని సృష్టించకుండా ఉంటే బాగుండేది కదా. ఇప్పుడేమో న్యాయాధిపతిగా శిక్ష వేస్తా అంటున్నావు. మరి తండ్రిగా ఆ శిక్షను మాకు తప్పించడానికి మా కొరకు ఏం చేశావు అని మనం ఆయనను నిలదీసే అవకాశం ఉంది. అందుకే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగిన దేవుడు ఈ సమస్యకు పరిష్కారాన్ని వెదికే మనల్ని సృష్టించాడు. ఈ సంగతి సులువుగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక జడ్జి గారున్నాడు. ఆయన చాలా మంచివాడు, నీతిపరుడు, న్యాయవంతుడు. ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకును తాను ఎంతో ప్రేమించాడు. ఆ కొడుకు పెరిగి పెద్దవాడై చెడ్డ స్నేహాలకు బట్టి చెడిపోయాడు. తన స్నేహితులతో కలిసి అక్రమ కార్యకలాపాలలో పాల్గొని చివరకు ఘోరమైన హంతకుడుగా మారిపోయాడు. తండ్రిని గౌరవించేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. చివరకు ఒక రోజున వాడు చేసిన దుర్మార్గాలన్నీ బట్టబయలయ్యాయి. అరెస్ట్ అయ్యాడు. పోలీసు అధికారులు అతనిని తెచ్చి కోర్టులో తీర్పు నిమిత్తం హాజరుపరిచారు. చిత్రం ఏమిటంటే జడ్జి అతని కన్నతండ్రే. జడ్జి గారు తన పీఠం మీద కూర్చున్నాడు. ముద్దాయిని తెచ్చి బోనులో నిలబెట్టారు. జనం పరీక్షగా చూస్తున్నారు. ఎందుకంటే బోనులో నిలబడింది ఆయన కన్న కొడుకు గనుక ఎలాంటి తీర్పు ఇస్తాడు అని. వాదోపవాదనలు అయ్యాయి. అతడు చేసిన నేరాలు, వాటి తాలూకు ఆధారాలు అన్నీ జడ్జి గారు ముందుంచారు. పరిశీలించాడు. ఈ నేరాలన్నీ నీవు చేసినట్లుగా అంగీకరిస్తున్నావా అని ప్రశ్నించాడు జడ్జి గారు. అవునన్నట్లు తల ఊపి తలదించుకున్నాడు ముద్దాయి. జడ్జి గారు తీర్పు ప్రకటించారు. ముద్దాయి చేసిన నేరాలన్నీ ధృవీకరించబడినందున ముద్దాయి ఈ నేరాలన్నీ తానే చేశానని అంగీకరించినందుకు ఇతనికి ఐపీసీ 302 ప్రకారం ఉరిశిక్ష విధిస్తున్నాను. అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంతో చప్పట్లు కొట్టారు. ఎందుకంటే తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి, ధర్మం తప్పకూడదు అని జడ్జి గారు రుజువు చేశారు. మరుసటి రోజు 5వ తేదీ తెల్లవారుజామున 6 గంటలకు
ఉరిశిక్షను అమలుపరచాలని ప్రకటించాడు. ముద్దాయిని అధికారులు తీసుకువెళ్లి చెరసాల్లో వేశారు. తాను కూర్చున్న న్యాయస్థానానికి జడ్జి గారు న్యాయం చేశారు. తీర్పు అయిపోయింది. ఇప్పుడు ఆ పీఠం దిగి కిందకి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎవరు? కన్న తండ్రి. చెరసాలలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్ళాడు. చెరసాలలో నేల మీద కూర్చొని తలదించుకొని దిగులుగా కూర్చొని ఆలోచిస్తున్న కొడుకును పలకరించాడు. ఉరిశిక్షను విధించానని బాధగా ఉందా అని అడిగాడు తండ్రి. ఉరిశిక్ష పడిందని బాధగా లేదు, కానీ న్యాయాన్ని ధర్మాన్ని ప్రేమించే నీ కడుపున ఎందుకు పుట్టానా అని బాధపడుతున్నాను అంటూ నిట్టూర్పు విడిచాడు కొడుకు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా అని మళ్ళీ తండ్రి ప్రశ్న. త్వరలోనే చావబోతున్న కొడుకును చివరిసారిగా చూద్దామని వచ్చినట్లున్నారు కొడుకు సమాధానం. నేను నీకు ఉరిశిక్ష వేసేటప్పుడు మా నాన్న ఒక జడ్జిగానే ఆలోచించి జడ్జి స్థానానికి న్యాయం చేశాడు, కానీ తండ్రిగా నా గురించి ఆలోచించలేదుగా అని నీకు అనిపించి ఉండవచ్చు. అయితే కోర్టులో ఉన్నప్పుడు న్యాయాధిపతిగా నా బాధ్యతను నేను నెరవేర్చాలి. అందుకే నీ నేరాలకు శిక్ష విధించాను. అయితే ఇప్పుడు తండ్రి బాధ్యత మిగిలిపోయింది. దానిని నెరవేర్చడానికే వచ్చాను. ప్రశ్నార్థకంగా చూశాడు కొడుకు. అవును, ఇప్పుడు తండ్రిగా రక్షించడానికి వచ్చాను. నన్ను ఎలా రక్షిస్తారు? నా శిక్ష వేయడమే న్యాయం కదా. శిక్ష రద్దు చేసి నన్ను బయటకు తీసుకురావడం అంటే న్యాయం తప్పినట్లే కదా అడిగాడు కొడుకు. దానికి తండ్రి, శిక్ష పడుతుంది, అది ఖాయమే, కానీ అది నీ మీద కాదు. మరి? నా మీద. అవును, నీవు పొందవలసిన ఆ శిక్షను నేనే పొందుతాను. నేను న్యాయాన్ని ఎంత ప్రేమిస్తున్నానో నిన్ను అంతే ప్రేమిస్తున్నాను. న్యాయాన్ని తప్పలేను. అందుకే తప్పులకు తగిన శిక్ష వేసి న్యాయాన్ని గౌరవించాను. అలాగే నా కొడుకు నా కళ్ళ ముందే మరణిస్తూ శిక్ష అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. అందుకే న్యాయపీఠం నీకు ఇవ్వని అవకాశాన్ని నీ తండ్రిగా నీ శిక్షను నేను మోసి నీకు విడుదల కలిగిస్తాను. ఇక జాగ్రత్తగా బ్రతుకు అని కొడుకును ఒప్పించుకొని అధికారుల వద్దకు వెళ్ళి అందరినీ సమకూర్చి, న్యాయ వ్యవస్థలో ఇంతవరకు ఎవరు చేయని ఒక పనిని నేను చేయబోతున్నాను. అదేమిటంటే నా కొడుకు చెల్లించాల్సిన ప్రాణం అనే వేళ వాడికి బదులు నేను నా ప్రాణాన్ని చెల్లించదలిచాను. వాడి తప్పుడు జీవితాన్ని దిద్దుకొని బ్రతికే అవకాశాన్ని వాడికి కల్పించాలనుకుంటున్నాను. దయచేసి నాకు సహకరించమని వారిని వేడుకొని కొడుకు స్థానంలో వెళ్ళిపోయాడు. కొడుకుని విడిపించాడు. ఉరిశిక్ష పొందే సమయం దగ్గర పడింది. అధికారులు ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యా, రేపు మిమ్మల్ని ఉరితీస్తాము. ఏదైనా చివరి కోరిక ఉందా? ఉంటే కోరుకోండి అని అడిగారు. అందుకు ఆయన, ఉరిశిక్ష పడిన వ్యక్తిని ఉరితీసేటప్పుడు కుటుంబ సభ్యులు చూసే అవకాశం ఇవ్వరు, కానీ నన్ను ఉరితీసేటప్పుడు నా కొడుకు చూసే అవకాశం ఇవ్వండి. వాడి కన్నుల ఎదుట నన్ను ఉరితీయండి. ఇదే నా ఆఖరి కోరిక అన్నాడు. మరుసటి దినం వేకువనే ఆయన కొడుకు చూస్తూ ఉండగా తండ్రికి ఉరిశిక్ష అమలు చేశారు. తన కళ్ళ ఎదుట తన దోషాలకు కన్నతండ్రి విలవిలలాడుతూ ప్రాణం వదులుతూ ఉంటే కొడుకు గుండె అవిసేలా రోదించాడు. తన తప్పుడు పనులను ఎంతో అసహ్యించుకున్నాడు. ఇప్పుడు చెప్పిన ఉదంతంలో ఆ తండ్రి 3 పనులు సాధించగలిగాడు. జడ్జిగా న్యాయం ప్రకారం నేరస్తునికి శిక్ష వేశాడు. తండ్రిగా ఆ శిక్ష మోసి కొడుకును రక్షించుకున్నాడు. కొడుకు కోసం ప్రాణం పెట్టి అతని మనసు మార్చేశాడు. ఇప్పుడు ఆ కొడుకు మళ్ళీ పాత జీవితంలోనికి వెళ్ళలేడు. ఒకవేళ వెళ్ళటానికి ప్రయత్నించినా ఆ తండ్రి త్యాగం అతన్ని ఆపివేస్తుంది. నిజంగా ఈ లోక న్యాయస్థానం ఒకరి శిక్షను మరొకరు మోసేదానికి అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుని న్యాయస్థానం మాత్రం అందుకు ఆమోదించింది. ఆ దేవుని అత్యుత్తమ న్యాయాన్ని అనుసరించే పాపానికి శిక్ష పడింది. పాపికి రక్షణ దొరికింది. పాపాత్ముడు మార్పు చెంది నీతిమంతుడుగా మారడానికి దేవుని ప్రేమ, త్యాగం సహాయపడ్డాయి. దేవుడు ఇలా చేస్తేనే మన పాపాల నుండి విముక్తి కలుగుతుంది తప్ప మరో మార్గం లేదు. అదేవిధంగా బిడ్డల పాపాల కోసం ప్రాణం పెట్టిన ఏకైక తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు. ఆ బిడ్డలం మనమే. టూకీగా ఒక్క మాటలో చెప్పాలంటే, బిడ్డల తప్పుకు వారైనా శిక్ష అనుభవించాలి, లేదా వారి స్థానంలో ఉన్న కన్న తండ్రి అయినా ఆ శిక్షను అనుభవించాలి. పోనీ
మనం ఒకరి పాపాలు ఒకరు మోయడానికి వీలవుతుందా? వీలు పడదు. ఎందుకంటే మన అందరం పాపులమే. ఏ ఒక్కరూ ఖాళీగా లేరు. అందరూ పాప భారంతో నిండిపోయారు. అందుకే అందరి భారాన్ని మోయడానికి ఏ పాపం లేని పరిశుద్ధుడు, ఆ పరమాత్మ తానే రావాల్సి వచ్చింది. అలా అందరి కోసం వచ్చిన ఆ పరమాత్మ యేసుక్రీస్తు ప్రభువు. ఈ సంగతి వేద ఋషులలో కొందరు మహానుభావులు కనుగొని శ్లోకాలు రాశారు. సామవేద తాండియ మహాబ్రాహ్మణంలో సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే మానవుల పాప ప్రక్షాళనకు పరమాత్మ బలియాగమై రక్తం చిందించాలి అని చెప్తున్నారు. రక్తం చిందించిన పరమాత్మ ఎవరు? మనం ఆరాధించే దేవతలలో కానీ దేవుళ్ళలో కానీ మన పాప పరిహారానికి, న్యాయ రక్షణకు, బిడ్డల మార్పు కొరకు ప్రాణమిచ్చిన ప్రేమమూర్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే వెళ్ళి ఆరాధించు, నీకు యేసు అక్కర్లేదు. ఈ క్షణాన ఒక క్రైస్తవుడు చనిపోతే అతనికి ఒక నిరీక్షణ ఉంది. అతని ఆత్మ న్యాయపీఠం ముందు నిలిస్తే, అతనిని విచారణకు తెస్తే అతని పక్షంగా జవాబు చెప్పడానికి యేసుక్రీస్తు అను ఉత్తరవాది ఉన్నాడు. ఆయన సాక్ష్యం చెప్తాడు. ఏమని? ఇతడు నా యందు విశ్వాసముంచి తన పాపములను నా ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఇతని పాపమంతయు దాని సంబంధ శిక్ష అంతయు నేను మోసి ఇతని ప్రాణమునకు ప్రతిగా నా ప్రాణమిచ్చాను, కనుక ఇతన్ని విడిచిపెట్టండి అని. అయితే ఈ విధంగా మనకు బదులు మరణించిన దేవుడు, మన దోషములకు ప్రతిగా శిక్ష మోసిన దేవుడు, ఏ పాపము లేని పరిశుద్ధుడు మనం ఆరాధించే వారిలో ఒక్కరైనా ఉన్నారా? లేనే లేరు, ముమ్మాటికి లేరు. ఇంకా వారి జీవితాలను పరిశీలిస్తే మనం ఆరాధించేవారు కూడా మనవలే కామక్రోధాలకు అనగా అరిషడ్ వర్గాలకు బానిసలైన వారే. వారి జీవితాలలో కూడా పొరపాట్లు ఉన్నాయి. వారు కూడా మన వంటి పాపాలు చేశారు. ఈ సందేశం వింటున్న సోదరుడా, సోదరి, నీకు ఒక మనసాక్షి ఉంది. మతాభిమానానికి వెళ్లకుండా, ఆత్మవంచన చేసుకోకుండా ఆలోచించు. నీవు నమ్ముతున్న మత విశ్వాసంలో, నీవు చేస్తున్న భక్తి మార్గంలో నీ పాపాలు తొలగించి నీకు నరకాన్ని తప్పించే అవకాశం ఉందా? పరిశీలించాల్సిన బాధ్యత నీది. గనుక నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. నేను చెప్పే ఈ సంగతులు నీవు నిర్లక్ష్యం చేస్తే జీవితంలో గొప్ప నష్టాన్ని, మరణం తర్వాత శాశ్వత కష్టాన్ని, యుగ యుగాల ఆరని అగ్నిని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఏనాటికైనా ఈ లోకాన్ని వదలక తప్పదు కదా. ఇవిగాక అనేక సంగతులు శ్లోకాల రూపంలో రాసి ఉన్నాయి. ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం పురుష సూక్తంలో తొలుత జన్మించిన ఆది సంభూతుడు యజ్ఞమయ్యాడని రాయబడి ఉంది. అలాగే శుక్ల యజుర్వేద సంహితంలో 23వ అధ్యాయం 17వ మంత్రంలో అగ్ని పశువయ్యాడని, యజ్ఞమందు ఆహుతించబడి తిరిగి లేచి భూలోకమునకు అధిపతి అయ్యాడని, ఇలా ఎన్నో సంగతులు రాయబడినవి. ఇవన్నీ యేసుక్రీస్తులోనే నెరవేరినవి. వేరొకరిలో వీటి నెరవేర్పు మనం కనుగొనలేము. అథర్వ వేదీయ గోపద బ్రాహ్మణం పేజీ నంబర్ 41లో చత్వారి సుజ్ఞాత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్త హస్తాసో అస్య త్రిధాబద్ధో వృషభో రోరవీత్ మహోదేవో మర్త్యాం ఆవివేశ ఇతి. ఈ శ్లోకం యొక్క భావం, మహాదేవుడు మన నిమిత్తం సాధు జీవి వలె వచ్చి యజ్ఞమవుతాడని. ఇలా అనేక శ్లోకాలు యేసుని గురించి స్పష్టంగా ప్రస్తావించాయి. వేద ఋషులు జరిగించే యాగాలు 7. వాటిలో అజామేధం అనే యాగం సాక్షాత్తు యేసుక్రీస్తు శిలువ యాగాన్నే స్పష్టంగా ప్రకటించింది. ప్రజాపతిర్ దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. భావం, పుడమి పాప భారాన్ని తొలగించుటకు ప్రజాపతి అయిన దేవుడే యజ్ఞమై ప్రాయశ్చిత్తం చేయాలట. ఇంతేగాక భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వంలో ఇలా ఉంది. హిమగిరి శిఖరం మీద ఒకనాడు శాలివాహనుడు వెళ్ళాడు. అక్కడ తెల్లని వస్త్రములు ధరించి దగదగా మెరిసిపోతున్న ఒక మహాపురుషుడు కనిపించాడు. శాలివాహనుడు ఆయనని, మహానుభావుడా, నీవెవరు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆయన, నేను
కో భవానితి తంప్రాహ శోభో వాచముధాన్వితం ఈశపుత్రం చమాన్విద్ది కుమారి గర్భ సంభవం మ్లేశ్చ ధర్మస్య వక్తారం మసేహుహం సమాగతః అహం ఏషా మసీహ నామ అని బదులిచ్చాడు. నేను దైవ కుమారుడను, భూమి మీద కన్య గర్భాన పుట్టబోతున్నాను, సత్యవ్రత స్థితుడను, యేసు క్రీస్తు అని నామమును ధరిస్తాను అని తెలిపాడు. అంతేగాక స్వామి వివేకానందుల వారి సైతం యేసుక్రీస్తును గురించి ప్రత్యేక సాక్ష్యం ఇచ్చారు. ప్రబోధ రత్నాకం అనే గ్రంథంలో మొదటి పేజీలోను 2వ పేజీలోను యేసును గురించిన స్పష్టమైన 3 సంగతులు మాట్లాడారు. మొదటిది, పరమపితను మనం తెలుసుకొనజాలము, పరమపుత్రుని మాత్రమే తెలుసుకొనగలం. మానవ రూపంలో క్రీస్తు ద్వారా మాత్రమే పరమపితను గాంచగలం. క్రీస్తు ద్వారా మాత్రమే అంటే ఇంకొకరి ద్వారా, ఎవరి ద్వారా కూడా పరమపితను గాంచలేమని అర్థం. రెండవది, క్రీస్తు లోకుల పాపాన్ని హరిస్తున్నాడు. మానవుల పాపాన్ని హరించుటకు, వాటిని భరించుటకు యేసు తప్ప వేరే మార్గం లేదు. మూడవది, యేసులో ఎలాంటి అపరిపూర్ణత లేదు అని అన్నారు వివేకానందుల వారు. యేసులో అపరిపూర్ణత లేదు అంటే మిగిలిన వాళ్ళల్లో ఇంతవరకు మనం సేవించిన వారు అందరూ అపరిపూర్ణులేనన్నమాట. నిజమే, వారి జీవితాలను మనం చదివితే మనకు కూడా అంతే అనిపిస్తుంది. ఇలాంటి బోలెడన్ని సంగతులు మహనీయులు వేదాలలోనూ ఇతర గ్రంథాలలోనూ రాశారు. గనుక నా ప్రియమైన సోదరి సోదరీమణులారా, యేసు ప్రభు ఎవరనుకుంటున్నారు? నీకు తెలుసా? నీవు నీ అసలు సృష్టికర్తను హేళన చేస్తున్నావని, యేసు 2 కులాల దేవుడని అపోహపడి తక్కువగా ఆలోచిస్తున్నావు. తెల్లోళ్ళ దేవుడని ఎద్దేవా చేస్తున్నావు. అంతేకాకుండా వేద ఋషులు గణపరిచిన మహనీయుడను నీవు తృణీకరిస్తున్నావు. యేసుక్రీస్తు తెల్లవాళ్ళ దేవుడు కాడు, నల్లవాళ్ళ దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇకనైనా ఆలోచించి మారు మనసు పొంది ప్రభువైన యేసునందు విశ్వాసముంచు. అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుతారు. చివరిగా మీకు మరికొంత సమాచారం కోసం సృష్టికర్త అయిన దేవుని లక్షణాలు మరియు బైబిల్ లేఖన ఆధారాలు మీ ముందుంచుతున్నాను. సృష్టికర్త అయిన దేవుని లక్షణాలు: తానొక్కడే సృష్టి స్థితి లయకారుడై ఉండాలి. ప్రకటన 1:18 నేను మొదటివాడను కడపటివాడను. రెండవది, ఏ పాపము లేని పరిశుద్ధుడై ఉండాలి. 1 పేతురు 2:22 ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. 3 నీతి న్యాయం ధర్మం తప్పనివాడై ఉండాలి. ప్రకటన 15:3 ప్రభువా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. కీర్తనలు 89:14 నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. 4 పాపాత్ముడైన మానవుణ్ణి నాశనం చేయడం కాదు గాని వాని పాపాల నుండి బయటపడే దారి చూపగలిగేవాడై ఉండాలి. ప్రకటన 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినాడు. 5 కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలైన అరిషడ్ వర్గాలను జయించిన వాడై ఉండాలి. ప్రకటన 4:8 భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. 6 ఈ సృష్టి ఆరంభాన్ని, గమనాన్ని, అంతాన్ని కూడా చెప్పగలిగి ఉండాలి. ప్రకటన 1:8 వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. 7 లోకంలో ఎవ్వరు చూపలేనంత ప్రేమ చూపగలిగిన వాడై ఉండాలి. ఎఫెసీ 3:19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. 8 ప్రతిఫలాన్ని ఆపేక్షించని వాడై ఉండాలి. అపోస్తల కార్యములు 17:25 ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనను ఏదైనా కొదువుయున్నట్టు మనుషుల చేతిలో సేవింపబడువాడు కాదు. 9 మనుషులందరూ అనుసరించడానికి మాదిరి అయి ఉండాలి. 1 పేతురు 2:21 మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. 10 జాతి కుల ప్రాంతీయ వర్గ భేదాలు లేకుండా
అందరినీ సమానంగా ప్రేమించే కన్న తండ్రి అయి ఉండాలి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 34 నుంచి 36. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు బాధపడి నీతిగా నడుచుకునే వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. 11. శిక్షించుటలో గాక క్షమించుటలో, ప్రేమించుటలో, రక్షించుటలో సంతోషించేవాడై ఉండాలి. యోహాను 8:1-11. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. 12. అత్యంత తగ్గింపు గలవాడై ఉండాలి. ఫిలిప్పీ 2:5-8. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. 13. మరణాన్ని జయించిన వాడై ఉండాలి. 1 కొరింథీ 15:3-4. లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున తిరిగి లేచెను. మీరు విన్న లక్షణాలు కలిగిన దేవుడు మీరు నమ్ముతున్న మతంలో లేక మార్గంలో ఉన్నారో లేదో పరిశీలించుకోండి. నేను అన్వేషించిన నా అన్వేషణలో ఈ కొలతలన్నీ కలిగిన వ్యక్తి ఒకే ఒక్కడు కనిపించాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లేఖనాలన్నీ యేసే నిజమైన దేవుడని, పాప భారముతో నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడని, మన పాపముల కొరకు ప్రాణమిచ్చిన త్యాగమూర్తి అని, మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి అని తేటపరుస్తున్నాయి. కన్న తల్లి ఒడికి దూరమైన పసిబిడ్డకు మనం ఏమిచ్చి ఓదార్చి చూసినా తన దుఃఖము నుండి విడుదల పొందలేడు, ప్రశాంతంగా ఉండలేడు. చివరికి ఒక కన్నతల్లి ఒడికి చేరితేనే ఆ బిడ్డ దుఃఖము నుండి విడుదల పొంది ప్రశాంతత పొందుతుంది. అలాగే కన్న తల్లి వంటి అసలు సృష్టికర్తని వదిలిపెట్టి ఎంతమందికి భక్తి చేసినా నీ దుఃఖము నుండి విముక్తి పొంది మనశ్శాంతి అనుభవించలేవు. నీకు కన్న తల్లి లాంటి సృష్టికర్త ఆ యేసే. యేసు రోగికి ఆరోగ్యం, మనశ్శాంతికి శాంతి, ఆత్మకు రక్షణ ఇవ్వగల ఏకైక దేవుడు. ఈ 3 మత విశ్వాసాలను నేను మీ ముందుంచాను. వీటిలో ఎవరి విశ్వాసం సరి అయినదిగా ఉందో పరిశీలించండి. విఘ్నులు దయచేసి ఆలోచించి చెప్పబడిన ఈ సంగతులను పరిగణలోనికి తీసుకొని ఏది సరైందో గుర్తించి ఒక నిర్ణయానికి రండి. సత్య మార్గాన్ని అనుసరించి నరకాన్ని తప్పించుకోండి. సృష్టికర్త మరియు రక్షకుడైన యేసుని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఈ సందేశాన్ని విని ఇతరులకు పరిచయం చేయడం ద్వారా మీ జీవితంలో ఒక మంచి పనిని చేసిన వారు అవుతారు. దైవాశిస్సులు. నేడు మనిషి జీవితాన్ని పరిశీలిస్తే పొద్దు పొడిచింది మొదలు రాత్రి వరకు, రాత్రి మొదలు తెల్లవారు వరకు డబ్బు సంపాదన, సుఖభోగాలు అనుభవించుట కొరకు తపన, జీవితాన్ని ఎలా అనుభవించాలా అనే ఆలోచనలతో నిండిపోయాడు. ఆరంభం ఉన్న జీవితానికి ఒక అంతం ఉందని మర్చిపోతున్నాడు. చివరికి తాను సంపాదించిన వాటిని, ఏర్పడిన బంధాలను తెంచుకొని చిత్రమైన రీతిలో లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. పోయే ముందు ఆలోచిస్తున్నాడు, దిగులు పడుతున్నాడు. అన్నీ బాగున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుని గురించి, ఆయన ఎవరు, నన్నెందుకు ఈ లోకంలో పుట్టించాడు, నాకు మరణమే ముగింపా లేక మరణం తర్వాత కూడా జీవితం ఉందా మొదలైన ప్రశ్నలు వేసుకోవడం లేదు. ఆఖరికి దేవుని ఆలయానికి వెళ్ళినా తాత్కాలికమైన ఈ చిన్న జీవితాన్ని గురించిన ఆశలు, కోరికలే తప్ప శాశ్వత జీవితానికి సంబంధించిన ఆలోచన లేదు. ఎవరినైనా ప్రశ్నించు, బిజీ బిజీ బిజీ. రోజుకు 24 గంటలైతే దేవుని కనీసం 1 గంట కూడా అన్వేషించే పరిస్థితి లేదు. గంట ఏం కర్మ, పట్టుమని 10 నిమిషాలు కూడా వెచ్చించలేని స్థితిలో నేడు మనిషి బ్రతుకుతున్నాడు. దేవుడి గురించి ఆలోచించేవాడు వ్యర్థుడని, సన్యాసుల్లో కలుస్తాడని, చేతగాని వాడని, తెలివిలేని వాడని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. కానీ భగవంతుడు తనను గురించి ఆలోచించే వారి కోసం వెతుకుతున్నాడని తెలుసుకున్నవారు ఆ నిజమైన దేవుణ్ణి కనుగొనవలనని, ఆయన చేరవలనని, ఆయనను సంతోషపరచాలని తపిస్తుంటారు. అలాంటి వారు బహు కొద్ది మందే ఈ లోకంలో ఉన్నారు. వారికి
ఆ సృష్టికర్త అయిన దేవుడు తను తాను తప్పక బయలుపరుచుకుంటారు. అటువంటి సత్యాన్వేషణ కలిగిన వారి కొరకే ఈ సందేశం, సత్యదర్శనం.